నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. జనసేన పార్టీకి భంగం వాటిల్లేలా జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ అంటూ ఒక వార్త అయితే బలంగా వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జనసేన పార్టీకి భంగం వాటిల్లేలా జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ అంటూ ఒక వార్త అయితే బలంగా వినిపిస్తుంది. మరి నిజంగా ఈ పార్టీకి భంగం వాటిల్లడానికి ఆయన వేస్తున్నటువంటి మాస్టర్ స్కెచ్ ఏంటో తెలుసుకోవచ్చా? సో ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, చెప్తున్నటువంటి మాటలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే మానసికంగా క్యాడర్ని, లీడర్ని సిద్ధం చేయడంతో పాటు ప్రత్యర్థి పార్టీలని ఏ విధంగా బలహీనపరచాలి అనేటువంటి ప్రయత్నం ఆయన మొదలుపెట్టారని చెప్పేసి అనుకోవచ్చు. తొలి రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్ ఏంటంటే, కన్ను మూసి కన్ను తెలిసే లోపల 2029 వచ్చేస్తుంది, సో 2029లో మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేస్తున్నామని చెప్పి ఆయన చెప్పారు. అంటే 2029 ఎన్నికలకు అప్పుడే సిద్ధమవుతున్నాను అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా ఆయన స్టెప్స్ వేస్తున్నారా అంటే, ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాలను తీసుకుంటే ఖచ్చితంగా అతను చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు అని మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఏంటి అని అంటే, 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం కావడానికి కారణం ఏంటి? కూటమి. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి కారణంగానే దారుణమైనటువంటి వైఫల్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చవిచూసింది అనేది ఆ పార్టీ యొక్క అభిప్రాయం. అంతర్గత విశ్లేషణలో తేలినటువంటి అంశం కూడా. అంటే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? కూటమిని విచ్ఛిన్నం చేయాలి. సో కూటమిని విచ్ఛిన్నం చెయ్యాలి అని అంటే జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ మధ్య పొగ పెట్టాలి. ఆ పొగ ఏ విధంగా పెట్టాలి అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఆలోచిస్తున్నారు అనేది ఆయన మాటలను బట్టి అర్థం అవుతుంది. అలాగే ఆయన కొన్ని ఆపరేషన్స్ చేస్తున్నారు. వాటిని కనుక కొంచెం లోతుగా ఆలోచిస్తే స్పష్టత వస్తుంది. ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామం ఏంటి? బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నారు, జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పారు, ఈయన ఆ పార్టీలో నేను కొనసాగలేనని చెప్పి ఈయన ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అంటే దాని అర్థం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానని చెప్పారు. ఏ పార్టీలోకి వెళ్తారు ఆయన? జనసేనకి వెళ్ళాలి. వెళ్తే తెలుగుదేశానికి వెళ్ళాలి, లేదా జనసేనకి వెళ్ళాలి, లేదా బీజేపీలోకి వెళ్ళాలి. బీజేపీలోకి ఆయన వెళ్ళే అవకాశం లేదు. దానికి కారణం ఏంటంటే, ఒంగోలు ఆయనది కాన్స్టిట్యున్సీ. బీజేపీకి అక్కడ నామమాత్రపు బలం ఉంది, అక్కడ క్యాడర్ కూడా లేదు ఒక రకం చెప్పాలంటే. సో కాబట్టి బీజేపీ రూల్డ్ అవుట్. ఇంకొండేది రెండు, తెలుగుదేశం, జనసేన. తెలుగుదేశం పార్టీలో అక్కడ బలమైనటువంటి లీడర్ ఉంది, బలమైనటువంటి క్యాడర్ ఉంది. సో దూరడానికి సందు కూడా లేదు. సో తెలుగుదేశం పార్టీ డోర్స్ క్లోజ్ అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి. ఇంకొంది ఏంది? జనసేన పార్టీలో చేరుతున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనేది ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ప్రచారం. అంటే జనసేనలో ఆయన చేరుతున్నారా, చేరమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారే ఆపరేషన్ చేస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా ఇప్పుడు ఉంది. దానికి కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్లాను, వ్యూహం, దాని గురించి చెప్పేటువంటి వాళ్ళు ఏం చెప్తుంటారంటే, ఎక్కడైతే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి సామాజిక వర్గం బలంగా ఉంటుందో, లేదా గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయిలో ఉంటుందో, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లని పెట్టాలి అనేది వ్యూహంలో ఒక భాగం అని చెప్పి చెప్తున్నారు. దాంట్లో భాగంగా ఒంగోలుకు సంబంధించి అక్కడ పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కొంచెం అక్కడ ఎక్కువ ఉంటుంది, గెలుపు ఓట్లను నిర్దేశించేటువంటి స్థాయిలో ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు అక్కడ ఈక్వేషన్ తీసుకుంటే కనుక బీసీ, కమ్మ, ఎస్సీ కాంబినేషన్ నడుస్తుంది అక్కడ. ఈ కాంబినేషన్లో బీసీలు మేజర్ రోల్ అక్కడ. ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం రోల్ ఉంటుందో అంతకన్నా బలంగా బీసీల రోల్ ఉంటుంది. బీసీ, కమ్మ కాంబినేషన్లో నీకు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అక్కడ. అలా కాకుండా రెడ్డి, బలిజా కాంబినేషన్ అయితే కనుక గెలవచ్చు అనేది ఒక వ్యూహం.
ఈ వ్యూహాన్ని దాదాపుగా రాష్ట్రంలో ఉండేటువంటి 60 కాన్స్టిట్యున్సీల్లో ప్లే చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒక వ్యూహం అనేది ఆ పార్టీలో ఇప్పుడు అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ. దాంట్లో భాగంగా ఈ 60 కాన్స్టిట్యున్సీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలోకి కొంతమందిని పంపించాలి. 60లో కనీసం 20% పంపించినా కానీ జనసేన పార్టీలోకి వెళ్ళినటువంటి ఈ లీడర్లు ఎలక్షన్ టైంకి 2029 టైంకి ప్రెజర్ చేసి కూటమి నుంచి బయటికి జనసేన పార్టీని రప్పించడం ద్వారా ఇండివిజువల్గా ఆ పార్టీని పోటీ చేయించి అప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ఓటుని చీల్చేటువంటి ప్రయత్నం ఒక భారీ స్కెచ్ వేశారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇలాంటి వాళ్ళని జనసేనలోకి పంపించడం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కనుక జనసేన కనుక అప్రమత్తం అయ్యి ఈ ఆపరేషన్ని కనుక తెలుసుకోలేకపోతే 2029 లేదా 2028 నుంచే దాని ప్రభావాన్ని చూడొచ్చు. కాబట్టి ముందుగా ఆలోచించాలి అని చెప్తున్నారు. ఎందుకనంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి. వాళ్ళ కుటుంబంలో ఒక కీలకమైనటువంటి లీడరు. అలాంటి అతను ఆ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టి వేరే పార్టీలకు ఎందుకు వస్తారు? వెస్టర్న్ ఇంట్రెస్ట్ లేదు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశారు జనసేన మీద. జనసేన తెలుగుదేశం పార్టీ కాంబినేషన్ విడదీస్తే తప్ప మళ్ళీ 2029 అధికారంలోకి రాలేము అనేటువంటి అభిప్రాయంతో ఇప్పుడు జనసేనని ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలనేటువంటి యాంగిల్లోనే ఇలాంటి ఆపరేషన్స్ మొదలుపెట్టారు. అది ఒంగోలు నుంచే మొదలుపెట్టారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగా కోర్ సర్కిల్లో నడుస్తున్నటువంటి చర్చ. సో దీన్ని కనుక జనసేన కనుక అబ్జర్వ్ చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే వాళ్ళందరినీ కనుక చేర్చుకుంటే అప్పుడు రాబోయేటువంటి పరిణామాలు ఇంపాక్ట్ ఉంటుంది, అనూహ్యంగా ఊహించిన విధంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు తాను అనుకున్నది సాధించే అవకాశం ఏర్పడుతుంది. ఆ అవకాశాన్ని మరి పవన్ కళ్యాణ్ గారు ఇస్తారా అని అంటే అంత ఈజీగా పవన్ కళ్యాణ్ గారు ఏం పడరు. ఇప్పుడు జనసేన కూడా డోర్స్ క్లోజ్ చేసింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అని చెప్పి జనసేనకు సంబంధించిన లీడర్లే కొంతమంది నాతోటి అన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలాగ చేర్చుకోరు. ఎందుకు చేర్చుకోరంటే ఆయన మీద ఎన్నికల ముందు ఒక షార్ట్ షీట్ వేశారు. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్లాను, వ్యూహం, దాని గురించి చెప్పేటువంటి వాళ్ళు ఏం చెప్తుంటారంటే ఎక్కడైతే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి సామాజిక వర్గం బలంగా ఉంటుందో లేదా గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయిలో ఉంటుందో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లని పెట్టాలి అనేది వ్యూహంలో ఒక భాగం అని చెప్పి చెప్తున్నారు ఆయన అవినీతి గురించి. సో ఆయన చేర్చుకుంటే మీరు షార్ట్ షీట్ మీరు వేశారు కదా అని ప్రజలు నిలదీసే అవకాశం ఉంది. కాబట్టి తీసుకోరు, ఆయన్ని తీసుకునే అవకాశం లేదు, తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆ పార్టీకి. జనసేన తీసుకోవాలనుకుంది, ఆ చర్చలు కూడా జరుగుతున్నారని చెప్పి కొంతమేరకు ఉంది. కానీ బట్ పవన్ కళ్యాణ్ గారు దానికి ఇష్టపడలేదు, ప్లస్ జనసేనలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇష్టపడలేదు అని చెప్పి జనసేన లీడర్లు నాకు చెప్తున్నారు. సో కాబట్టి అక్కడ కూడా డోర్స్ క్లోజ్, ఆయనకి అక్కడ కూడా ఉండకపోవచ్చు, ఉండే అవకాశం లేదు అని చెప్పి మనం చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్.